ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణ స్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. పశువులను మేపుతూ గోవులను బలరామకృష్ణులు ఇరువురు కూడా గోపాలులతో కలిసి బృందావనంలో చక్కగా సంచరిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ స్వామి బలరాముల వారిని స్తుతిస్తున్నారు, వారి గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అన్నయ్య, మిమ్మల్ని సేవించటానికే ఈ అరణ్యమంతా ఉన్నది అని చెబుతూ నృత్యంత్యమి శిఖిన ఈడ్యముదాహరిణ్యః కుర్వంతి గోప్య ఇవతే ప్రియమీక్షణేన సూక్తైశ్చ కోకిలగణాః గృహమాగతాయ ధన్యావనౌకస ఇయాన్హి సతాం నిసర్గః. ఇక్కడ నెమళ్ళు చక్కగా నాట్యం చేస్తూ ఉన్నాయి. వాటి నాట్యంతో మీకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అన్నయ్య. అదేవిధంగా హరిణ్యః గోప్యః ఇవ ముదా కుర్వంతి. లేళ్లున్నాయి, విశాలమైనటువంటి నేత్రములతో చెంచలంగా అలా అలా తిప్పుతూ మీ వంక చూస్తూ ఉన్నాయి ఆనందంగా. ఆ హరిణములు మిమ్మల్ని చూస్తూ ఉంటే గోపికలు చూస్తున్నట్లుగా ఉన్నది. ఎంతో ప్రేమగా మీ వంక అభిమానపూర్వకంగా చూస్తున్నాయి. సూక్తైశ్చ కోకిలగణాః. ఇంకా ఇటుపక్క కోకిలలు చూడండి. సూక్తైః, చక్కగా మీకు అందమైనటువంటి మధురమైనటువంటి పాటలను వినిపించాలన్నట్లుగా మధురంగా కూస్తూ ఉన్నాయి. ఇదంతా ఏమిటి అంటే వారింటికి వచ్చినటువంటి అతిథిని పూజించినట్లుగా అవి భావిస్తున్నాయి. ఈ అరణ్యమంతా ఒక పెద్ద గృహమైతే ఈ అరణ్యం అనే గృహంలో ఉన్నటువంటి ఈ కోకిలలు కానీ నెమళ్ళు కానీ అలాగే లేళ్ళు కానీ ఇవన్నీ తమ ఇంటికి వచ్చినటువంటి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా సేవిస్తూ ఉన్నాయి. ఇవన్నీ పూర్వజన్మలో మహాయోగులై మిమ్మల్ని సేవించి ఉంటాయి. అందువల్ల మిమ్మల్ని విడిచిపెట్టలేక ఇదిగో ఈ రూపంలో ఈ బృందావనంలో మిమ్మల్ని చక్కగా సేవించుకుంటున్నాయి. ధన్యావనౌకస ఇయాన్హి సతాం నిసర్గః. ఇలా సేవించటం అనేది సత్పురుషుల యొక్క సహజ స్వభావము. ఓ కొనియాడదగినటువంటి గుణములు కలిగిన అన్నయ్య, ఓ బలదేవ, దేవతల చేత స్తుతింపబడే ఓ బలదేవ, ఇదిగో ఈ అరణ్యంలో ఉన్నటువంటి ఈ జీవులు కానీ ప్రకృతి కానీ మిమ్మల్ని చక్కగా స్తుతిస్తూ ఉన్నది, సేవిస్తూ ఉన్నది. ధన్యేయ మధ్య ధరణీ తృణవీరుధస్త్వత్ పాదస్పృశో ద్రుమలతాః కరజాభిమృష్టాః నద్యోద్రయః ఖగమృగాః సదయావలోకైః గోప్యోంతరేణ భుజయోరపి యత్ స్పృహాశ్రీః. ఈ బృందావనంలో ఉన్నటువంటి ఈ భూమంతా ధన్య అయిపోయింది నీ పాదస్పర్శ చేత. ఇయం ధరణి ధన్య. ఎందువల్లంటే ఈ భూమిపై ఉన్నటువంటి తృణవీరుధస్త్వత్, గడ్డి గాని అదేవిధంగా మొక్కలు కానీ ఇవన్నీ నీ పాదాలను స్పృశించి పునీతమైపోతున్నాయి. నీ స్పర్శ వల్ల వాటికి పవిత్రత చేకూరుతుంది, సేవిస్తున్నాయి, నీ పాదాలకు నమస్కరిస్తున్నాయి ఈ మొక్కలు కానీ అలాగే తృణములు కానీ. పాదస్పృశో ద్రుమలతాః కరాభిమృష్టాః. తృణవీరుధః పాదస్పృశః. అదేవిధంగా ద్రుమలతాః కరజాభిమృష్టాః. వృక్షములు కానీ అలాగే లతలు, తీగలు కానీ ఇవన్నీ నీ చేతులను, మృదువైనటువంటి చిగురుటాకుల వంటి నీ పద్మముల వంటి చేతులను స్పృశించి అవి ధన్యమవుతున్నాయి. వృక్షాలు అదేవిధంగా తీగలు నీ కరస్పర్శ వల్ల పునీతమవుతూ ఉంటే నీ పాదస్పర్శ వల్ల మొక్కలు, తృణజాతులు ఇవన్నీ పునీతమవుతున్నాయి. నద్యోద్రయః ఖగమృగాః సదయావలోకైః గోప్యః. అదేవిధంగా నదులు కానీ పర్వతాలు కానీ మృగాలు కానీ పక్షులు కానీ ఇవన్నీ
దయతో కూడినటువంటి చక్కని నీ కడగంటి చూపులతో పునీతమవుతున్నాయి గోపికలు గాని. వీళ్ళందరూ ప్రేమతో కూడిన, దయతో కూడిన, కరుణతో నిండినటువంటి చక్కని నీ చూపులతో వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు, తరిస్తూ ఉన్నారు, అనుగ్రహింపబడుతున్నారు మీ చూపులతో. భుజయోరపి యత్ స్పృహా శ్రీహి, నీ భుజముల మధ్య ఉన్నటువంటి ఆ హృదయ భాగం ఉన్నదే, ఇదంతా లక్ష్మీ శోభతో వెలుగొందిపోతూ ఉన్నది. ఈ బృందావనాన్ని అనుగ్రహించటానికే నీవు వచ్చావని ఈ రకంగా ఈ బృందావన శోభ, శ్రీ శోభ నిన్ను సేవించి తరించిపోతూ ఉన్నది అని చక్కగా శ్రీకృష్ణ స్వామి బలదేవులను స్తుతిస్తూ ఉన్నారు. వారి గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నారు. శ్రీ సుక ఉవాచ ఏవం బృందావనం శ్రీమత్ కృష్ణ ప్రీతమనాః పశూన్ రేమే సంచారయన్నద్రేహే సరిద్రోధస్సు సానుగః. ఈ విధంగా పరమ పవిత్రమైన లక్ష్మీకళ శ్రీమత్ బృందావనం, లక్ష్మీకళ ఉట్టిపడేటువంటి ఆ బృందావనంలో శ్రీకృష్ణుడు ఆనందంగా ప్రీతితో గోపాలకులతో కలిసి గోవులను పశువులను మేపుతూ సంచరిస్తూ రేమే ఆనందిస్తూ ఉన్నాడు. అద్రేహ సరిద్రోధస్సు సానుగః, ఆ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి చక్కని నదీ తీరములు, యమునా నదీ తీరం, ఆ పర్వతములలో కనిపించేటువంటి సెలయేళ్లు, ఆ ప్రాంతంలో తన అనుచరగణమైనటువంటి గోపాలకులతో కలిసి, గోవులతో కలిసి, అన్నగారితో కలిసి ఆనందంగా సంచరిస్తూ పులకించిపోతూ ఉన్నాడు స్వామి. స్వామి సంచారం చేత బృందావనం అంతా పులకించిపోతోంది. ఈ విధంగా క్వచిత్ గాయతి గాయత్సు మదాంధాలిష్వనువ్రతై ఉపగీయమాన చరితః స్రగ్వి సంకర్షణాన్విత. స్రగ్వి వనమాలను ధరించి ఉన్నాడు ఆ శ్రీకృష్ణ స్వామి. సంకర్షణాన్విత, అన్నగారైనటువంటి బలరామునితో కూడినటువంటి వాడై, అనువ్రతై ఉపగీయమాన చరితః, తనను అనుసరించేటువంటి గోపాలకులందరూ కూడా ఆ శ్రీకృష్ణ స్వామి గొప్పతనాన్ని కీర్తిని పాడుతున్నారు. ఓ కృష్ణ, నీ లీల సామాన్యం కాదు. అదుగో ఆ దుష్టుల్ని ఆ విధంగా సంహరించావు, ఈ రకంగా మమ్మల్ని రక్షించావు, అబ్బో నీ సామర్థ్యం అని ఆ శ్రీకృష్ణ స్వామిని స్తోత్రం చేస్తూ పాటలు పాడుతూ కృష్ణుని గురించి గోపాలకులంతా వస్తూ ఉంటే వారితో పాటు అప్పుడప్పుడు క్వచిత్ గాయతి, శ్రీకృష్ణ స్వామి కూడా తన స్వరాన్ని వారితో కలిపి చక్కగా గానం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా బృందావనం అంతా మృదు మధురంగా ఉంది. క్వచిచ్చ కలహంసానాం అనుకూజతి కూజితం అభినృత్యతి నృత్యంతం బర్హిణం హాసయన్ క్వచిత్. ఆ గోపాలకుల యొక్క అదృష్టమే అదృష్టం. ఒకానొక చోట హంసలు కనిపించినాయి. ఆ హంసలు కూస్తూ ఉంటే ఆ శబ్దాలను విని వాటి వలె శ్రీకృష్ణ స్వామి కూడా ధ్వనులు చేస్తూ ఉన్నారు. దాంతో గోపాలకులు ఆనందాన్ని పొందుతున్నారు. ఓహో, కృష్ణుడు హంసల్లాగా చక్కగా ధ్వని చేస్తున్నాడే. అభినృత్యతి నృత్యంతం బర్హిణం హాసయన్ క్వచిత్. అలాగే నెమళ్ళు పులకించి నాట్యం చేస్తూ ఉంటే ఆ నెమళ్లను చూచి కృష్ణస్వామి కూడా తన మిత్రులందరినీ ఆనందపరచడం కోసం నెమళ్లలాగా ఆయన నాట్యం చేస్తున్నారు. నెమలి వలె నాట్యం చేస్తూ ఉంటే గోపాలకులు చూచి సంతోషిస్తూ ఉన్నారు. మేఘ గంభీరయావాచ నామభిర్దూరగాన్ పశూన్ క్వచిదాహ్వయతి ప్రీత్యా గోపాల మనోజ్ఞయ. గోవులకు గోపాలకులకు హృదయానికి ఆనందము తన్మయత్వము కలిగే విధంగా మేఘ గంభీరయావాచ. మేఘం గనక ఉరిమితే ఏ విధమైన గంభీర స్వరం వస్తుందో, మృదువైన చక్కని ఆ గంభీరమైనటువంటి వాచ స్వరంతో ఆ శ్రీకృష్ణ స్వామి గోవుల్ని గోపాలకుల్ని ఆనందపరిచే విధంగా ఆయన ఆ ధేనువులను పిలుస్తున్నారు. నామభి దూరగాన్ పశూన్, దూరంగా గడ్డి మేస్తూ ఉన్నటువంటి ఆ పశువులను మృదు గంభీరమైనటువంటి తన స్వరంతో పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. క్వచిదాహ్వయతి ప్రీత్య, ఆ గోవులకు పేర్లు పెట్టి చక్కగా ఆనందంగా పిలుస్తున్నారు. రా పూర్ణచంద్రిక, రా గౌతమి గంగ, రమ్ము భగీరథ రాజతనయ, రా సుధాజల రాశి, హే మేఘమాలిక రమ్ము చింతామణి, రమ్ము సురభి రా మనోహారిణి, రా సర్వమంగళ రా భారతీదేవి,
రా ధరిత్రి రా శ్రీ మహాలక్ష్మి రా మందమారుతి రమ్ము మందాకిని రా శుభాంగి అనుచు. ఈ విధంగా ఆ గోవులకు పేర్లు పెట్టి ప్రేమగా పిలుస్తున్నారు. ఓ పూర్ణచంద్రిక అని ఒక గోవుని పిలుస్తున్నారు. అలాగే గౌతమీ గంగా, ఓ భగీరథ రాజతనయ, ఓ గంగా స్వరూపిణి అని. అలాగే రా సుధా జలరాశి, ఓ సుధా జలరాశి ఇలా రామ్మ. మేఘమాలిక అదొక పేరు. అలాగే చింతామణి, సురభి, మనోహారిణి మనస్సులకు ఆహ్లాదం కలిగించేటువంటి నీవు ఇలా రా అని ప్రేమగా అనేక పేర్లతో ఆ గోవులను ఆహ్వానిస్తూ మృదు గంభీరమైనటువంటి స్వరంతో గోపాలకులకు గోవులకు ఆనందాన్ని కలిగిస్తున్నారు. చకోర క్రౌంచ చక్రాహ్వ భారద్వాజాంశ్చ బర్హిణః అనురౌతి స్మ సత్వానాం భీతవద్వ్యాఘ్రసింహయో. చకోర పక్షులు, క్రౌంచ పక్షులు, అలాగే చక్రములనే పేరు కలిగినటువంటి పక్షులు, భారద్వాజ పక్షులు, నెమళ్ళు, ఇవన్నీ విచిత్రమైనటువంటి ధ్వనులు చేస్తూ ఉన్నాయి ఆ బృందావనంలో, అరణ్యంలో. అవన్నీ అనుకరిస్తూ స్వామి కూడా ఆ శబ్దములను పలుకుతూ ఉన్నారు వాటి వలె. అదేవిధంగా అడవిలో ఉండేటువంటి సింహాలకు, పులులకు భయపడినట్లుగా నటిస్తూ ఉన్నారు ఆ శ్రీకృష్ణస్వామి. క్వచిత్ క్రీడా పరిశ్రాంతం గోపోత్సంగోపబర్హణం స్వయం విశ్రమయత్యార్యం పాద సంవాహనాదిభిః. ఒక్కోసారి బలరాముడు బాగా ఆటలాడి తోటి పిల్లలతో అలిసిపోయాడు. అలిసిపోయి కాసేపు విశ్రమిద్దాం అనుకోగానే గోపోత్సంగోపబర్హణం, ఒక గోపాలకుని యొక్క ఒడినే దిండుగా చేసుకుని ఆయన వృక్షఛాయలో విశ్రమించాడు బలరాముడు. ఆయన పడుకుని ఉంటే శ్రీకృష్ణస్వామి వచ్చి స్వయం విశ్రమయత్యార్యం పాద సంవాహనాదిభిః ఆ బలరామునకు కాళ్ళు ఒత్తుతూ సేవ చేస్తున్నారు కృష్ణుల వారు. ఈ రకంగా ఆనందంగా గడిచిపోతూ ఉంది. నృత్యతో గాయతః క్వాపి వల్గతో యుధ్యతో మిథః గృహీత హస్తౌ గోపాలాన్ హసంతౌ ప్రశంసతు. ఇక బలరామకృష్ణులు ఇద్దరూ కూడా గోపాలకుల్ని ఉత్సాహపరుస్తున్నారు. నృత్యతః, కొంతమంది నాట్యం చేస్తూ ఉంటే వాళ్ళని ఉత్సాహపరుస్తున్నారు. గాయతః, పాటలు పాడేటువంటి గోపాలకుల్ని ఆనందపరుస్తున్నారు, ఉత్సాహపరుస్తున్నారు. అలాగే వల్గతో, గెంతుతూ ఉంటే ఆ గోపాలకులు వాళ్ళని ఉత్సాహపరుస్తున్నారు. కొంతమంది గోపాలకులైతే యుధ్యతః, ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు, వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ గృహీత హస్తౌ గోపాలాన్ హసంతౌ ప్రశంసతు, ఈ రెండు చేతులతో వాళ్ళని పట్టుకుని అభినందిస్తూ బాగా చేశారు, బాగా చేశారని చెప్పి ఆ గోపాలకులను బలరామకృష్ణులు ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తూ పొగుడుతూ ఉన్నారు. క్వచిత్ పల్లవతల్పేషు నియుద్ధశ్రమకర్షితః వృక్షమూలాశ్రయస్యేతే గోపోత్సంగోపబర్హణః. చిగురుటాకులతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక చక్కని తల్పం మీద ఆ శ్రీకృష్ణ స్వామి అలిసిపోయి నిద్రిస్తూ ఉన్నారు. నియుద్ధ శ్రమ కరిసిత. ఎందువల్ల అలిసిపోయాడు కృష్ణస్వామి అంటే ద్వంద్వ యుద్ధం చేసి గోపాలకులతో ఆనందంగా చిన్న చిన్న ఆటలు ఆడి వారితో పాటు కొట్టుకున్నట్లుగా నటించి వృక్షమూలాశ్రయ, ఒక వృక్షాన్ని ఆశ్రయించి శేతే నిద్రిస్తూ ఉన్నాడు. గోపోత్సంగోపబర్హణ, గోపబాలుని యొక్క ఒడియే దిండుగా చేసుకుని ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. పాద సంవాహనం చక్రుహు కేచిత్తస్య మహాత్మన. వెంటనే కొంతమంది గోపాలకులు వచ్చి ఆ కృష్ణస్వామి పాదాలు ఒత్తుతూ సేవించి తరించిపోతున్నారు. అపరే హతపాప్మాన వ్యజనై సమవీజయన్ను. ఇంకొంతమంది గోపాలకులు తమ పాపాలన్నీ పోగొట్టుకోవటం కోసమా అన్నట్టుగా గబగబా విష్ణుకర్రలు తెచ్చి శ్రమించి విశ్రమించినటువంటి ఆ శ్రీకృష్ణ స్వామికి విసురుతూ చల్లని గాలి అందిస్తూ సేవించి వాళ్ళు తరించిపోతున్నారు. అన్యే తదనురూపాణి మనోజ్ఞాని మహాత్మనః గాయంతి స్మ మహారాజ స్నేహ క్లిన్న ధియశనైః. కొంతమంది గోపాలకులు ఏం చేస్తున్నారు, ఆ కృష్ణునికి ఆనందపరిచే విధంగా మనోజ్ఞాని, మనోహరమైనటువంటి పాటలు పాడుతూ గాయంతి స్మ, ఆయనకు ఆనందాన్ని కలిగిస్తున్నారయ్యా ఓ మహారాజా, ఓ పరీక్షిన్ మహారాజా అని సుఖయోగీంద్రుల వారు చెబుతూ వాళ్ళ పాటలు ఎలా పాడుతున్నారు. స్నేహ క్లిన్న ధియ,
శ్రీకృష్ణస్వామి మీద ఉన్నటువంటి ప్రేమతో, ఆర్ద్రమైనటువంటి ప్రేమతో కూడినటువంటి చక్కని హృదయంతో తన్మయులై పాడుతున్నారు. ఏదో పాడమన్నారు కదా పాడుతున్నామని కాకుండా ఇష్టంతో, కృష్ణుని మీద ఉండేటువంటి ప్రేమతో చక్కగా మెల్లగా శనైహి పాటలు పాడుతూ ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఏవం నిగూఢాత్మగతి స్వమాయయ గోపాత్మజత్వం చరితైర్విడంబయన్ను రేమే రమాలాలిత పాద పల్లవ గ్రామ్యై సమంగ్రామ్యవదీశ చేష్టిత. మరి ఇన్ని సేవలు గోపాలకులు చేస్తూ ఉంటే సేవింపబడుతూ ఉన్న శ్రీకృష్ణ స్వామి ఎవరు? రమాలాలిత పాద పల్లవ, వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి చేత చక్కగా సేవింపబడేటువంటి చిగురుటాకుల వంటి పాదపద్మములు కలిగిన వాడు, శ్రీదేవి చేత సేవలందుకునేటువంటి ఆ పరమాత్ముడు ఇక్కడ అరణ్యంలో బృందావనంలో గోపబాలకులతో సేవలందుతూ సేద తీరుతున్నాడు. గ్రామ్యై సమం గ్రామ్యవత్, గ్రామ్యై సమం, ఆ గోపాలకులతో పాటు సామాన్యుని వలె, గ్రామ్యవత్ తాను కూడా ఒక గోపబాలుని వలె ఉన్నాడు తప్ప తనలో నిజంగా ఉన్నటువంటి విష్ణు సంబంధమైనటువంటి దివ్య వైభవాన్ని దాచిపెట్టాడు తన మాయతోనే. గోపాత్మజత్వం చరితై విడంబయన్ స్వమాయయ, తాను నందగోపుని యొక్క కుమారుడే, గోపాలకుడే అన్నట్లుగా తాను చేసేటువంటి చేష్టలతో అక్కడ ఉన్నటువంటి గోపాలకులందరినీ మైమరపిస్తూ మాయ చేస్తూ నిగూఢాత్మగతి, దాచబడిన నిజమైనటువంటి తన పరమాత్మ తత్వము కలిగినటువంటి వాడై చిన్నపిల్లవాని వలె వాళ్లతో హాయిగా ఆనందిస్తూ ఉన్నాడు. వేదాంత వీధుల విహరించు విన్నాణి విహరించు కాంతార వీధులందు, వేదాంతముల యందు శాస్త్రముల యందు చక్కగా వర్ణింపబడే దివ్య వైభవం కలిగిన విహరించేటువంటి ఆ పరమాత్ముడు ఆ అరణ్యంలో ఉండేటువంటి సరస్సుల యొక్క తీరాల్లో సంచరిస్తూ ఉన్నాడు. ఫణిరాజశయ్యపై పవళించు సుఖభోగి పల్లవ శయ్యల పవ్వళించు, ఆదిశేషునిపై శయనించేటువంటి ఆ పరమాత్ముడు వైకుంఠవాసి శ్రీ మహావిష్ణువు సుఖభోగి, ఎన్నో సుఖాలను అనుభవించేటువంటి ఆయన పల్లవ శయ్యల పవ్వళించు, అరణ్యంలో చిగురుటాకులతో ఏర్పాటు చేయబడినటువంటి శయ్య మీద పవళిస్తూ ఉన్నాడు. గురుయోగి మానస గుహల కృమ్మరు మేటి కృమ్మరున్ అద్రీంద్ర గుహలలోన, గొప్ప తపస్సంపన్నులైనటువంటి మహాత్ముల యొక్క హృదయాలనే తన యొక్క స్థానంగా చేసుకుని ప్రకాశించేటువంటి ఆ పరమాత్ముడు, వారి హృదయాల్లో సంచరించేటువంటి ఆ పరమాత్ముడు అద్రీంద్ర గుహలలోన, పర్వత గుహల్లో ఈ అరణ్య ప్రాంతంలో సంచరిస్తున్నాడు. కమలతోడ పెనగి కడుడయ్యు చతురుడాభీరజనులతోడ పెనగిడయ్యు, శ్రీ మహాలక్ష్మితో పాటు చక్కగా వైకుంఠంలో సేవలందుతూ ఆనందంగా ఉండేటువంటి ఆ పరమాత్ముడు, ఆ నేర్పరి ఇక్కడ గోపబాలకులతో ఆటలాడుతూ గడుపుతున్నాడు. అఖిల లోకములకు ఆశ్రయుండగు ధీరుడు అలసి తరుల నీడ ఆశ్రయించు, సమస్త లోకాలకు ఆశ్రయభూతుడై రక్షించేటువంటి ఆ పరమాత్ముడు ఈ బృందావన సమీపంలో చెట్ల నీడలో తాను ఆశ్రయాన్ని పొంది నివసిస్తున్నాడు. యాగభాగ చెయ్యములు ఆహరించు మహాత్ముడు అడవిలోన ఫలములాహరించు, యాగభాగాలను స్వీకరించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అడవిలోన ఫలములాహరించు, అరణ్యంలో పళ్ళు ఫలాలు కందమూలాలు స్వీకరిస్తూ గడుపుతున్నాడు. ఫలాని తత్ర, ఈ విధంగా ఆ శ్రీకృష్ణ స్వామి గోపబాలకులతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. శ్రీదామానామ గోపాలు రామకేశవయో సఖ సుబలస్తోక కృష్ణాద్యాహ గోపాహ ప్రేమ్నా ఇదమబ్రువన్. ఇదిలా ఉంటే ఆ బలరామకృష్ణులకు అమిత అభిమానపాత్రుడైనటువంటి స్నేహితుడు ఒకరున్నారు ఆ గోపాలకుల్లో. అతని పేరేమిటి అంటే శ్రీదాముడు. అతడికి రాముడు కృష్ణుడు అంటే, బలరాముడు కృష్ణుడు అంటే ఎంతో అభిమానం. వీరికి కూడా అతనంటే ఎంతో ప్రేమ. వారితో పాటు ఆ శ్రీదాముడనే సఖునితో పాటు ఇంకా కొంతమంది పేర్లు చెబుతున్నారు గోపబాలకుల్లో. సుబలుడు, స్తోక కృష్ణుడు ఇత్యాదిగా పేర్లు కలిగిన గోపబాలకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రేమతో బలరామకృష్ణుల దగ్గరికి వచ్చి వాళ్లతో ఇలా మాట్లాడుతున్నారు. కృష్ణ, బలరామ,
మేము ఒకటి కోరతాం, మీరు తప్పకుండా తీర్చాలి ఆ కోరిక అన్నారు. అనంగానే రామ రామ మహాబాహో కృష్ణ దుష్ట నిబర్హణ ఇతో విదూరే సుమహద్వనం తాళాలి సంకులం. ఓ రామా బలరామ, ఓ కృష్ణ శ్రీకృష్ణ, దుష్టుల్ని సంహరించేటువంటి ఓ శ్రీకృష్ణ, ఇదిగో ఇక్కడికి దగ్గరలోనే గొప్ప వనం ఉందయ్యా. అక్కడ చాలా తాటి చెట్ల యొక్క గుంపు ఉన్నది. ఆ తాటి పళ్ళు ఎంత మధురంగా ఉంటాయో తెలుసా? తిని చాలా రోజులైంది. అక్కడికి వెళ్ళి ఆ తాటి పళ్ళు తినాలని మా కోరిక. ఫలాని తత్ర భూరీణి పతంతి పతితాని చ సంతి కింత్వవరుద్ధాని ధేనుకేన దురాత్మన. అక్కడ ఎన్నో తాటిపళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి పడుతూనే ఉంటాయి చెట్ల మీద నుంచి. ఇప్పటికి ఎన్నో పడ్డాయి, ఇక మీద కూడా పడుతూనే ఉంటాయి. పతితాని చ పతంతి. కాబట్టి కానీ అక్కడికి వెళ్ళి ఆ పళ్ళను అనుభవిద్దామంటే అక్కడ ఒక అడ్డంకి ఉన్నది. ఏమిటో తెలుసా? ధేనుకుడనే పేరు కలిగిన ఒక రాక్షసుడు గాడిద రూపంలో ఆ తాళవనంలో సంచరిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళని బతకనివ్వటం లేదు. వాడు నరమాంస భక్షకుడు. సోతి వీర్యో అసురః రామ హే కృష్ణ ఖర రూపధృక్ ఆత్మతుల్య బలైరన్యైః జ్ఞాతిభిః బహుభిర్వృతః. ఆ ధేనుకుడు అనేటువంటి గాడిద రూపం కలిగిన ఆ రాక్షసుడు ఉన్నాడే, వాడు చాలా క్రూరుడు. ఓ రామ కృష్ణ వింటున్నారు కదా? అలాంటి గాడిద రూపం కలిగిన అతని పరివారం అక్కడ చాలా ఉన్నది. వాళ్ళందరితో కలిసి ఆ తాటి చెట్ల వనంలో సంచరిస్తూ ఉంటాడు ఆ రాక్షసుడు. అక్కడికి ఎవరు వెళ్ళాలన్నా భయపడుతూనే ఉంటారు వాడికి. ఎందుకంటే వాడు మనుషుల్ని, పక్షుల్ని, పశువుల్ని అన్నిటినీ చంపేస్తూ ఉంటాడు, తినేస్తూ ఉంటాడు. తస్మాత్ కృత నరాహారాత్ భీతైః నృభిః అమిత్రహన్ నసేవ్యతే పశుగణైః పక్షి సంఘైః వివర్జితం. వాడు నరులను ఆహారంగా స్వీకరిస్తాడు కాబట్టి వాడంటే పశువులకు కానీ, నరులకు కానీ, పక్షులకు కానీ అందరికీ భయమే. కాబట్టి ఓ కృష్ణ అమిత్రహన్, శత్రువులను నాశనం చేసేటువంటి వాడా ఓ శ్రీకృష్ణ. న సేవ్యతే పశుగణై, అక్కడికి ఎవరూ వెళ్ళటం లేదు, అతన్ని చూడటం లేదు, ఆ తాటి పండ్లను అనుభవించటం లేదు. అక్కడికి వెళ్ళి హాయిగా గడుపుదామంటే ఆ గాడిద రూపంలో ఉన్నటువంటి ధేనుకుడు అనే రాక్షసుడు పెద్ద అడ్డంకిగా మారాడు. ఎలాగైనా సరే వాణ్ణి ఏదో ఒకటి చేసి వాణ్ణి సంహరించైనా సరే ఆ తాటి పండ్లు తినేలాగా మమ్మల్ని అనుగ్రహించని గోపాలకులు ఎంతో ప్రేమతో బలరామకృష్ణుల్ని వేడుకుంటున్నారు. విద్యంతే అభుక్త పూర్వాణి ఫలాని సురభీణి చ ఏష వై సురభిర్గంధో విషూచీనో అవగృహ్యతే. ఇంతవరకు మనం తిననటువంటి అమోఘమైన రుచికరమైనటువంటి తాటిపళ్ళు అక్కడ ఉన్నాయి. ఫలాని సురభీణిచ, వాటి సువాసన చక్కగా మనకి ఈ నాసికా రంధ్రాల్లో ప్రవేశిస్తోంది. ఇక్కడికే వస్తోంది ఆ వాసన, చూసావా? ఏష వై సురభిర్గంధ విషూచీనో అవగృహ్యతే, అంతటా వ్యాపించిపోయింది. ఘుమఘుమలాడేటువంటి చక్కని ఆ సువాసన ఇదిగో ఇక్కడ దాకా వ్యాపించి ఉంది. కృష్ణ, ఓ బలరామ, మనం వెంటనే అక్కడికి వెళ్ళి ఆ తాటిపళ్ళు తినాలి, దానికి మీరు సహకరించాలి అని గోపబాలకులు కోరుతున్నారు. ప్రయచ్చతాని కృష్ణ గంధలోభిత చేతసాం వాంఛాస్తి మహతీ రామ గమ్యతాం యది రోచతే. కాబట్టి ఓ కృష్ణ, మాకు ఆ పళ్ళను తెచ్చి గంధలోభిత చేతసాం, వాటి సుగంధం చేత ప్రలోభపడిన మనస్సు కలిగినటువంటి మాకు ఆ పండ్లను తెచ్చివ్వా. వాంఛాస్తి మహతీ రామ, అవి తినాలని మాకు ఎప్పటి నుంచో కోరికయ్యా బలరామ. గమ్యతాం యది రోచతే, మీకు ఇష్టమైతే మనం అక్కడికి వెళ్దాం, సరేనా అన్నారు. ఏవం సుహృద్వచ శ్రుత్వా సుహృత్ప్రియ చికీర్షయ ప్రహస్య జగ్మతుర్గోపై వృతౌ తాళవనం ప్రభు. ఈ విధంగా సుహృద్వచ, స్నేహితులైనటువంటి ఆ సుదాముడు మొదలైన వారి యొక్క మాటలు విన్న బలరామకృష్ణులు సుహృత్ప్రియ చికీర్షయ, తమ స్నేహితులు ఆత్మీయులు అయినటువంటి ఆ గోపబాలకులకు కావలసినటువంటి పని చెయ్యటం కోసం, వాళ్ళకి తాటిపళ్ళు అంటే ఇష్టం, అవి వాళ్ళకి ఇప్పించాలనేటువంటి కోరికతో జగ్మతుహు అక్కడికి వెళ్ళారు. ఎలాగా? ప్రహస్య, నవ్వుతూ, ఏం పర్వాలేదు పదండి, మేము ఆ తాటిపళ్ళు మీ చేత తినిపిస్తామని గోపబాలకులతో కలిసి వృతవు తాళవనం ప్రభు, వాళ్ళిద్దరూ కలిసి ఆ వనానికి వెడుతున్నారు గోపబాలకులతో. బల ప్రవిశ్య బాహుభ్యాం తాళాన్ సంపరికంపయన్ ఫలాని పాతయామాస మతంగజ ఇవ ఊజస.
ఆ తాళవనంలో ప్రవేశించంగానే బలరాముడు తాటి చెట్లను తన బాహువులతో ఇలా ఇలా కదిపేటప్పటికీ చెట్లు కదిలి ఆ చెట్ల మీద ఉన్నటువంటి పళ్ళన్నీ కింద పడిపోయినాయి భూమి మీద. అంత బలవంతుడు బలరాముడు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.